తెలుగు రాష్ట్రాలు చలితో గజగజ వణికిపోతున్నాయి. రోజు రోజుకు చలి తీవ్రత పెరుగుతోంది. మధ్యాహ్నం పూట సైతం తగ్గడం లేదు. ఉత్తరాది నుంచి వస్తున్న చలిగాలులతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. చలి చుక్కలు చూపిస్తోంది. వారం రోజుల నుంచి విపరీతంగా ఉంది. రాత్రి మరీ దారుణంగా ఉంటోంది. ఎముకలు కొరికే చలితో ఇంట్లో నుంచి అడుగు బయటకు పెట్టాలంటే భయపడిపోతున్నారు. ఉదయం 8 గంటల వరకు సూర్యుడే రావట్లేదు. పొగమంచు దట్టంగా కురుస్తోంది. మబ్బు పట్టేసి ఉన్నట్లు కనిపిస్తోంది. దీంతో వాహనాలు ఫ్లడ్ లైట్లు వేసుకుని వెళ్లాల్సిన పరిస్థితి. ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే ఘోరంగా ఉంది. కొన్ని చోట్ల సింగిల్ డిజిట్ నమోదవుతున్నాయి. తెలంగాణలో ఉమ్మడి ఆదిలాబాద్, ఏపీలో విశాఖమన్యం ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. పాడేరులో 13.9, అరకులోయలో 14, చింతపల్లిలో 14.5 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏజెన్సీలో తెల్లవారుజాము నుంచి ఉదయం 10 గంటల వరకు దట్టంగా పొగమంచు కమ్మేస్తోంది. ముంచంగిపుట్టులో ఉదయం 10 దాటినా సూర్యుడు బయటకు రావడం లేదు. ఇక సాయంత్రం 4 గంటల నుంచే చలి మొదలవుతోంది. దీంతో వృద్ధులు, చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు. వీధుల్లో ఎక్కడ చూసినా చలిమంటలు కనిపిస్తున్నాయి. మరో 2 రోజులు చలి ఇలానే ఉంటుందని వాతావరణ శాఖ చెబుతోంది. ఉత్తరాది నుంచి చలిగాలులు వీస్తున్నాయని, అందుకే ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయని తెలిపింది.